వెల్కమ్ టు కీటాక్స్. జయకేతనం సభలో పవన్ ఏం మాట్లాడారు, ఆవిర్భావ సభలో భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రసంగం చేస్తారు అనే రాజకీయ అంచనాల్ని పవన్ అందుకున్నారా? అసలు పవన్ ఏం చెప్పారు? పవన్ ప్రసంగాన్ని డీకోడ్ చేస్తే కూటమి భవిష్యత్ రాజకీయం కానీ తెలుగు రాష్ట్రాల పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ ఎలా మారేందుకు అవకాశం ఉంది? డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. దక్షిణాదిలో ప్రస్తుతం వినిపిస్తున్న రాజకీయ సవాళ్ళకి, రాజకీయ ఊహాగానాలకి అన్నిటికీ మించి బీజేపీ మీద వినిపిస్తున్న అప్రహెన్షన్స్ కి, బీజేపీకి వ్యతిరేకంగా అందరూ చేతులు కలపాలి అంటున్న భవిష్యత్ వ్యూహాలకి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం తమిళంలో మొదలు పెట్టడం చూసాం. ఆ తర్వాత కొన్ని కీలక అంశాలు తమిళనాడుకి సంబంధించి కూడా, భాషకి సంబంధించిన అంశాలు, బహుభాషలు ఇండియాలో ఉండాలని చెప్తూనే హిందీని వ్యతిరేకిస్తూ మనలేము అని చెప్పడము. హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? తమిళులకి భాషా దురభిమానం ఉంది, తెలుగు వాడిని కాబట్టి నన్ను హేళన చేసిన సందర్భాలు చెన్నైలో చాలా ఎదుర్కొన్నాను అని చెప్పడంతో పాటు వ్యూహాత్మకంగా భారతీయార్ ప్రస్తావన తీసుకురావడము, అన్నిటికీ మించి ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న పార్లమెంట్ లో దక్షిణాది సింగోల్ ఉంది అని చెప్పడం. పెరియార్ గారు తెలుగు, ఆయన ద్రావిడ ఉద్యమ రూపకర్త. దక్షిణాదినున్న సెంగోల్ ఉత్తరాదినున్న ఢిల్లీ పార్లమెంట్ లో ఉంది. తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణలకి, వినిపిస్తున్న ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా సమాధానం చెప్పారు అనుకోవాలి. తమిళనాడులో నాకు ఫాలోయింగ్ ఉంది, తమిళులు నా ప్రసంగాల్ని ఫాలో అవుతారు అని చెప్పడాన్ని బట్టి చూస్తే మరికొద్ది నెలల్లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో పవన్ తనదైన పాత్ర పోషించాలనుకుంటున్నారని, బీజేపీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ఒక సైనికుడిగా పనిచేయాలనుకుంటున్నారని అర్థమవుతుంది. అలాగే పవన్ ప్రసంగంలో దాదాపు 15 నిమిషాలకు పైగా తెలంగాణ ప్రస్తావన ఉంది. అసలు పార్టీ పుట్టిందే తెలంగాణలో అని చెబుతూ వ్యూహాత్మకంగా డీలిమిటేషన్ కి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తుతున్న బీఆర్ఎస్ ని కౌంటర్ చేసేందుకు ప్రయత్నించారు. అలాగే ఇక్కడ అధికారంలో ఉన్న రేవంత్ మీద కూడా ఒక డైలాగ్ వేశారు. మావయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా. ఈ మాట రేవంత్ ఉద్దేశించి పవన్ వ్యూహాత్మకంగా చెప్పారు. అంటే దక్షిణాదిలో డీలిమిటేషన్ కి సంబంధించి కానీ, హిందీ ఇంపోజ్ చేస్తున్నారనే అప్రహెన్షన్స్ మీద కానీ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా సమాధానం చెప్పారు. ఇక ఏపీకి సంబంధించిన విషయాలు చూస్తే 4 దశాబ్దాల టీడీపీని గెలిపించాం, మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మేము ఆధారపడిన వాళ్ళం కాదు, మేము ఆధారమై నిలబెట్టాము అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక ప్రయత్నించారు. అంతకుముందు పవన్ సోదరుడు నాగబాబు ఇంకొక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించామని, జనసేనని గెలిపించామని ఎవడన్నా అనుకున్నాడు అంటే అది వాడి కర్మ అనే వ్యూహాత్మకమైన డైలాగ్ అన్నారు. ఇది ఎక్కడ టీడీపీ అనుకూలంగా ఉండే మీడియాలో ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించాల. టీడీపీని డిఫెండ్ చేయాలనుకునే ఈనాడు వైరుధ్యాలు వచ్చినా చర్చల ద్వారా పరిష్కరించుకుంటాము అని చెప్పడం వ్యూహాత్మకం అయితే, మసాలా కోరుకునే ఆంధ్రజ్యోతి కొన్ని అంశాలని కీలకంగా ప్రస్తావించింది. అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ రాజకీయం ఎట్లా ఉంటుంది అనేది ఈ జయకేతనం సభ క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చింది. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ చేయగలుగుతాడా? దక్షిణాదిలో ఇంపాక్ట్ చూపించగలుగుతాడా? తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ రాజకీయంగా అంత ప్రభావం చూపించే శక్తి పవన్ కళ్యాణ్కి ఉందా అని అడగొచ్చు. పవన్ కళ్యాణ్ బేసిక్గా సినిమా నటుడు. సినిమా ఎలా తీస్తారు? ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, పెట్టుబడి పెడతాడు, డైరెక్టర్ ఉంటాడు, ఆనంద్ సాయి లాంటి ఆర్ట్ డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళు సెట్ నిర్మిస్తారు. మొత్తం ఓకే అయిన తర్వాత నటుడు వచ్చి నటిస్తారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అలాగే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ని బీజేపీ వ్యూహాత్మకంగా అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. అంటే స్థాయి, స్టేచరు, ఆలోచన ఉన్న నాయకుల్ని ముందు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. దానికి కాంబినేషన్ గా పవన్ కళ్యాణ్ కొంత లీడ్ తీసుకునే అవకాశం ఉండొచ్చు. అంటే ఇది ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ బీజేపీ అండ్ జనసేన అనుకోవచ్చు. అందుకోసమే పవన్ కళ్యాణ్ కొన్ని దూకుడైన ప్రకటనలు కూడా చేశారు. గోధ్రాలో ఏం జరిగిందని మాట్లాడడం చూసాం. గోధ్రా మారణ హోమం జరిగినప్పుడు కరసేవక్స్ రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోధ్రాలో ట్రైన్ తగలబెట్టేశారు. అలాగే పాకిస్తాన్ విభజన సమయంలో హిందువులు పడిన యాతన్ని ప్రస్తావించడం, ఇదంతా చూస్తే బీజేపీ హార్డ్ కోర్ ఎజెండాని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ ఉన్నారు. 10-12% ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్ లో
1% 2% పడిపోయారు. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్కి వ్యూహాత్మకంగా ఉండే అడ్వాంటేజ్. ఇదే విషయాన్ని కూటమిలో మరో భాగస్వామి పక్షమైన చంద్రబాబు నాయుడు ప్రస్తావించలేరు. గోద్రా గురించి చంద్రబాబు ఇప్పటికే ఎన్ని మలుపులు తిరిగారో ఆల్రెడీ చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుసు. అలాగే కీలకమైన హిందూ ఎజెండా విషయంలో చంద్రబాబు ఎప్పుడూ ఒక పరిధి దాటి మాట్లాడలేరు. చంద్రబాబు తెలంగాణలో ప్రభావం చూపించే పరిస్థితి లేదు, ఎందుకంటే తెలంగాణలో టీడీపీ లేదు. అలాగే తమిళనాడులో చంద్రబాబుకి రాజకీయ వెయిటేజ్ ఉంటుందని కూడా అనుకోలేము. అంటే ఈ రకంగా చూస్తే కూటమిలో భాగస్వామ్య పక్షాల్లో వెయిటేజ్ అంటూ పవన్ కళ్యాణ్కే మెరుగ్గా ఉంది అనుకోవాలి. అందుకోసమని బీజేపీ పవన్ కాంబినేషన్ వ్యూహాత్మకంగా వెళ్తుంది అని చెప్పడానికి జయకేతనం అనేది ఒక ఇండికేషన్ గా కనపడింది. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయం ఎలా ఉండొచ్చు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కి టాక్స్.